కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి వారు ఏకమై నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దండు కట్టాలి. ఈ రోజు పోరాటం ప్రకటించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, పేద ప్రజల హక్కులు కాపాడడానికి మనందరం కలిసికట్టుగా పని చెయ్యాలి. అందుకే ఎర్రజెండా సోదరులు ఆహ్వానించగానే తప్పకుండా ఖమ్మం వస్తా, 100 సంవత్సరాల మీ శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటా. ఇవాళ మీరు వేరు మేము వేరు కాదు. మీరు ప్రజల కోసం కష్టపడతారు, ప్రజల కోసం కొట్లాడతారు. మీరు కొట్లాడి మీరు ఇచ్చే నినాదాలను చట్టం శాసనం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ అధికారంలో మీ సహకారం కూడా ఉన్నది, మీ శ్రమ కూడా ఉన్నది. మిత్రులారా, ఇది పేదల రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం. ఆనాడు మీరిచ్చిన నినాదమే ప్రజా రాజ్యం అని ఇచ్చిండ్రు. ఆనాడు మీరు ఇచ్చిన పిలిపే ఈనాడు పేద ప్రజలకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. భవిష్యత్తులో కూడా ఇవాళ ఒక్క మాట చివరిగా చెప్తాను. ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి వచ్చినా ఖమ్మం జిల్లాలో 2 సర్పంచులను కూడా గెలిపించుకోలేరు. ఈ గడ్డ మీద తులసి వనంలో గంజాయి మొక్కలకు స్థానం లేదు. ఈ ఖమ్మం జిల్లా గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి సర్పంచులు కూడా గెలిపించుకోలేరు. ఇవాళ కమ్యూనిస్టు సోదరులు బలమైన ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పినందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఈ ఖమ్మం జిల్లాలో స్థానం లేదు. అందుకే మిత్రులారా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీరందరూ కలిసి రండి. మనందరం కలిసి భారతీయ జనతా పార్టీని గద్దె దింపుదాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం. మీ అందరి సహకారం ఉండాలి. రాబోయే 100 ఏళ్ళు పేదల కోసం మీరు కొట్లాడాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆల్ different countries and different states who are delegates are here. I wanted to congratulate my friends. You are completing your 100 years celebrations. Another 100 years you have to fight for poorest of the poor people, right? So Congress party is there to support communist friends. We are there. We have to fight against Narendra Modi. The fascist government Narendra Modi has to step down from the prime minister post. Till then, we have to fight against Bharatiya Janata Party. Thank you and everyone.